మగధీర సక్సెస్ తర్వాత ఇండస్ట్రీలో డిస్కషన్ వచ్చింది. ఆ సినిమా పెద్ద హిట్ అయినా డైరెక్టర్ రాజమౌళిని అంతగా గుర్తించలేదని, హీరో ప్రొడ్యూసర్లకే పేరు వచ్చిందని, అందుకే ఆయన తర్వాత హీరో లేకపోయినా సినిమా తీయగలనని ఈగా తీసి ఇరగదీశాడని అంటారు. నిజమేనా అని రామ్ చరణ్ను ఒక ఇంటర్వ్యూలో అడిగితే, లేదండి, నాకు తెలిసి రాజమౌళి గారికే ఎక్కువ క్రెడిట్ వెళ్ళింది. ఐ థింక్ వితౌట్ రాజమౌళి నాకు ఇంత సక్సెస్ కానీ ఇంత ఇమేజ్ కానీ ఆ సినిమా ద్వారా వచ్చేదే కాదు. నేను ఎన్ని ఇంటర్వ్యూల్లో మాట్లాడినా ఆయన పట్ల నాకున్న గౌరవాన్ని తెలిపాను కూడా. ఆయన కేవలం దర్శకుడు మాత్రమే కాదు, విజనరీ పర్సన్ అనే చెబుతాను. పక్కా ప్లాన్ చేసుకుంటారు. మనకు ఒక శంకర్ లాంటి డైరెక్టర్ ఉన్నారా అనే ఆలోచన వచ్చినప్పుడు ఆయనే సమాధానం, అందులో సందేహమే లేదు. మగధీర తర్వాత ఆయన స్టార్ హీరో లేకుండానే మర్యాద రామన్న, ఈగా వంటి సినిమాలు తీశారు కదా. నేను అనుకోవడం దాదాపు 2 ఏళ్ల పాటు తీసిన మగధీర లాంటి మూవీ తర్వాత కాస్త రిలాక్స్ కావాలని అలాంటి సినిమాలు తీశాడేమో అని అమాయకంగా అన్నాడు. ఆహా, ఏమి యాక్టింగ్ రామ్ చరణ్ అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.